బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్ టు అవర్ 19th ఎపిసోడ్. థ్యాంక్ యూ. సో ఈ ఎపిసోడ్లో అబండెన్స్ గురించి తెలుసుకుందామని, మన ఆడియన్స్కి చాలామందికి అబండెన్స్ మీద ఒక అవగాహన లేదు. అలాగే అబండెన్స్ అనేది కేవలం ఒక పదంగా మిగిలిపోతుంది, అది ఒక ఎఫర్మేషన్ అనుకుంటారు కొంతమంది. అదొక అర్ధరహితంగా మారిపోతూ ఉందన్నమాట. ఇలాంటి సమయంలో దాని గురించి మరింత డెప్త్గా మీ మాటలో వినాలనుకుంటున్నాను. అబుండెన్స్ అంటే లైక్ సంపూర్ణత్వం, విచ్ మీన్స్ దెర్ ఈస్ నో ల్యాక్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్లో స్కేర్సిటీ లేకపోతే, దేనికి ల్యాకింగ్ లేకపోతే దాన్నే సంపూర్ణత్వం అంటారు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ అబుండెన్స్. సో ఒక సంపూర్ణత్వమైన జీవితాన్ని కలిగి ఉండడానికి సపరేట్గా ఒక మేనిఫెస్టేషన్ పద్ధతి ఉంది. సంపూర్ణత్వమైన జీవితాన్ని కలిగి ఉండడానికి సపరేట్ ఒక మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఉంది. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది నేను 14th కండక్ట్ చేయబోతున్న ప్రోగ్రామ్, ఒక 5 to 6 days ప్రోగ్రాంలో స్టెప్ బై స్టెప్ నేను అది గైడ్ చేయబోతా ఉన్నా. సో టుడే అబుండెన్స్ని మనం మేనిఫెస్టేషన్ చేయాలి అంటే వాట్ ఆర్ ద థింగ్స్, ఏమేమి నియమాలు ఉన్నాయి, ఏమేమి రూల్స్ ఉన్నాయి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అబుండెన్స్ని మనం అట్రాక్ట్ చేయాలి, మేనిఫెస్టేషన్ చేయాలి అంటే డిజైర్ రిసీవ్డ్, జంపింగ్ ఫర్ జాయ్. అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, ఐ విల్ క్లియర్. డిజైర్ రిసీవ్డ్ విచ్ మీన్స్ మనకు లైఫ్లో చాలా డిజైర్స్ ఉంటాయి. డిజైర్ అంటే కోరికండి, ఇంకేమి అనుకోకండి. మీకు చాలా గోల్స్ అండ్ డ్రీమ్స్ ఉంటాయి కదా, వాటిని మనం డిజైర్స్ అని చెప్తాం, ఒక టెక్నికల్ టర్మ్. సో డిజైర్ రిసీవ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ కొరకు మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆర్ ఎల్స్ ఒక స్పెసిఫిక్ పర్సన్నే మ్యారేజ్ చేసుకుందామని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, ల్యాండ్ ఇష్యూ కొరకు మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆర్ ఎల్స్ మిలియన్స్ ఆఫ్ రూపీస్, కోట్ల రూపాయలు మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆర్ ఎల్స్ మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ గ్రో అవ్వాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆర్ ఎల్స్ మీ ఇంట్లో ఉన్న సమస్యలు క్లియర్ అవ్వాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకున్న రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంట్లో సంబంధ బాంధవ్యాలు ఇష్యూస్ ఉన్నాయా, అవి క్లియర్ అవ్వాలని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి. ఇవన్నీ క్లియర్ అయిపోయి అనుకోండి, ఎలా ఉంటారు మీరు? సూపర్ హ్యాపీ. దట్స్ జాయ్. సో ఆల్రెడీ మనం అనుకున్న డిజైర్ని రిసీవ్ చేసేసుకుంటే ఎలా ఉంటామో, జంపింగ్ ఫర్ జాయ్. ఇమ్మీడియట్గా జాయ్నెస్లోకి జంప్ చేయగలగాలి. అంటే కలిగి ఉండడం. జాబ్ గురించి మేనిఫెస్ట్ చేస్తే ఆల్రెడీ నేను జాబ్ని కలిగి ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటాము? హ్యాపీగా ఉంటాం. ఆ జాయ్ మూడ్లోకి ఇమ్మీడియట్గా జంప్ అయిపోవాలి. ఇన్ ఏ సింగిల్ ట్యాప్, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా ఇమ్మీడియట్గా జాయ్లోకి మనం జంప్ అవ్వాలి. ఏమని? ఆల్రెడీ నేను అనుకున్న గోల్ని రిసీవ్ చేసేసుకున్నాను. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ డిజైర్ రిసీవ్డ్. ఇమ్మీడియట్గా మీరు జాయ్నెస్లోకి వెళ్ళిపోండి, హ్యాపీనెస్లోకి వెళ్ళిపోండి. ఇంకా ఎందుకు ఈ ఛాలెంజెస్, ఇంకా ఎందుకు ఈ హేట్, అందరినీ హేట్ చేస్తూ ఇంకెంతకాలం లైఫ్ని లీడ్ చేద్దాం? డోంట్ హేట్ ఎనీబడి, జస్ట్ లవ్. మీరు లవ్ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటే సెల్ఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్, దాంతోపాటు స్ప్రెడ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇమ్మీడియట్గా మీరు అనుకున్న గోల్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి అనుకోండి, ఒక్కసారి మీరు విజువలైజేషన్ చేసుకోండి, మీరు అనుకున్న మేనిఫెస్టేషన్స్ అన్నీ 100% అయిపోయాయి అనుకోండి, ఎలా ఉంటారు? సూపర్ హ్యాపీ ఉంటారు. ఆ హ్యాపీనెస్ మోడ్లోకి ఇమ్మీడియట్గా ఎంటర్ అయిపోవాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జాయ్ అనే వర్డ్కి హయ్యెస్ట్ ఎనర్జీస్ ఉన్నాయి, పీపుల్కి తెలియదు. ఈ జాయ్ అనే టెర్మినాలజీ, ఆ పదానికి హయ్యెస్ట్ వేవ్ లెంత్ ఉంది, హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది. దానికి మనం మ్యాచ్ చేయగలమా? లైఫ్ లాంగ్, మన టిల్ అవర్ లాస్ట్ బ్రెత్, ఈ భూమి అనే గ్రహం మీద బ్రతికున్నంత వరకు ఆ జాయ్లో ఉండిపోతాం సీరియస్లీ. కాకపోతే ఆ వేవ్ లెంత్ మనం మ్యాచ్ చేయాలి. ఎలా మ్యాచ్ చేస్తాం? ప్రోగ్రామ్స్లో సీక్రెట్స్ని రివీల్ చేయబోతాం తప్పకుండా. ఓకే. అండ్ ప్రాస్పరిటీ ఈజ్ యువర్ బర్త్ రైట్. ఎస్, ప్రాస్పరిటీ ఈజ్ యువర్ బర్త్ రైట్. మీరు మనిషిగా జన్మ తీసుకున్నారా, రిచ్ అవ్వడమే మీ బర్త్ రైట్. పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం మీ తప్పే. ప్రాస్పరిటీ ఈజ్ యువర్ బర్త్ రైట్. జస్ట్ నమ్మండి. అప్పర కుబేరులు అవ్వడానికి మీకు అర్హత ఉంది, నమ్మండి. మల్టీ మిలియనర్ అవ్వడానికి మీకు అర్హత ఉంది, జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండి. అలాంటి అచీవ్మెంట్స్ లేరా? చాలామంది ఉన్నారు కదా. నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళున్నారు? ఎంతమంది లేరు పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్స్? అంబానీ గారు పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. బట్ ప్రాస్పరిటీ ఈజ్ బర్త్ రైట్ అని తనకు ఆ క్లారిటీ ఉంది. నౌ తను తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో బడి. యష్, కన్నడ యాక్టర్, తన ఫాదర్ బస్ కండక్టర్ కొడుకు ప్రాస్పరిటీ ఈజ్ మై బర్త్ రైట్ అని నమ్మాడు. రైట్ నౌ తను తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సో మీ అందరికీ చెప్తా ఉన్నాం, మరి వాళ్ళకి పాసిబిలిటీ అయినప్పుడు మీకు కూడా పాసిబిలిటీ అవుతుంది. జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. విశ్వం మీతో ఉన్నారు. ఎనీ హెల్ప్, ఎనీ సపోర్ట్, ఎనీ గైడెన్స్, ఎనీ కోచింగ్, ఎనీ మెంటరింగ్, వైబ్రెంట్ వంశీ మీ అందరితో ఉన్నారు. డోంట్ వరీ, వంశీ ఈజ్ విత్ యూ. నేనున్నా మీతో. డోంట్ వరీ, బీ హ్యాపీ అండ్ కూల్. ఓకే.
గ్రేట్. అండ్ ఈచ్ డే థింక్ మోర్ థాట్స్ ఆఫ్ అబండెన్స్ దాన్ థాట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మనీ. ప్రతిరోజు రోజుకి కొన్ని వేల థాట్స్ మన మైండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాం? ల్యాకింగ్. నా దగ్గర డబ్బు లేదు అని థాట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నా. నో, థాట్ ఆఫ్ అబండెన్స్. నేను సంపూర్ణంగా ఉన్నానని థాట్ని రిలీజ్ చేయగలగాలి. మార్నింగ్ పడుకొని లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునే అంత వరకు డబ్బులు మనం ఖర్చు పెడుతూనే ఉంటాం. ఐమ్ సీరియస్లీ. మార్నింగ్ లేవగానే ఏం చేస్తాము? విల్ డూ బ్రష్. ఆ బ్రష్ కొనాలి అంటే మనీ కావాలి కదా, ఆ టూత్ పేస్ట్ కొనాలి అంటే మనీ కావాలి కదా, స్నానం చేస్తూ ఉన్నారు సబ్బు కొనాలి అంటే మనీ కావాలి కదా, షాంపూ మనీ, వాట్ నాట్. మీరు మార్నింగ్ పడుకొని లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ప్రతిరోజు మనీని ఖర్చు పెడతాం. బట్ మన థాట్స్ ఎలా ఉంటాయి? ల్యాక్ ఆఫ్ మనీ. నా దగ్గర లేదు లేదు లేదు, దేవుడు తదాస్తు అంటాడు, ఇంక ఉన్నది కూడా ఎత్తిపోతుంది. ఐఎమ్ సీరియస్లీ సెయింగ్. యూనివర్స్కి కొన్ని పదాలు నచ్చవు, టెర్మినాలజీ నచ్చవు. నా వల్ల కాదు, నా దగ్గర లేదు, నాకు చేత కాదు, నా బతికింతే, ఇలాంటి పదాలు విశ్వానికి నచ్చవు. ఇలాంటి పదాలు ఎవరు మాట్లాడుతారో విశ్వం సపోర్ట్ చేయొద్దు. దిస్ ఈస్ ద టాప్ సీక్రెట్. మీరు ఎన్ని ఎఫర్మేషన్స్ చేయండి, మనీ మెడిటేషన్ చేయండి, మళ్ళీ ఇలాంటి పదాలే మాట్లాడారు అనుకోండి, రిజల్ట్ రాదు. సో ల్యాక్ ఆఫ్ మనీ, మనీ లేదు అన్నదాని గురించి ఆలోచించే బదులు ఏం చేయాలా? అబండెన్స్ గురించి చెప్పండి. నేను, నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ప్రకృతికి కృతజ్ఞతలు అని చెప్పండి. ఎక్కువ ఇలాంటి టెర్మినాలజీ వాడాలా. మాట్లాడేటప్పుడు స్మైల్ చేస్తూ హార్ట్ఫుల్గా ఆ ఫీలింగ్ని కలిగి ఉండేటట్టు మాట్లాడితే కనుక అబండెన్స్ని ఇన్ ఎ ట్యాప్ అట్రాక్ట్ చేయొచ్చు. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్, 110% ఇంపార్టెంట్. అండ్ బాత్ స్నానం చేసేటప్పుడు కూడా దెర్ ఈజ్ ఎ టెక్నిక్ అండి, అది అబండెన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఐఎమ్ సారీ, ఇక్కడ చెప్పను, క్లాసెస్లో చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని సినిమాలు హాల్లోనే చూడాలి. మీ జీవితం ఒక అద్భుతమైన సినిమాగా మార్చుకోవాలి అనుకుంటే, ఒక రియల్ స్టార్ అవుదాం అనుకుంటే, ప్రోగ్రామ్ మీ అందరి కొరకే. గెట్ రెడీ ఆన్ 14th April అండ్ బీ హ్యాపీ నౌ వితౌట్ ద మనీ. ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదా? ఇట్స్ ఫైన్, అట్లీస్ట్ బ్రతికున్నారు కదా. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విన్ని కూడా మీరు సెలబ్రేట్ చేసుకోండి. సెలబ్రేట్ ఎవ్రీ స్మాల్ విన్. మనీ లేదా? అబ్సల్యూట్లీ ఫైన్, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే డబ్బు వచ్చాక హ్యాపీగా ఉంటే డబ్బు రాదు. హ్యాపీగా ఉన్నాడు, వీటిని ఇంకా హ్యాపీ చేయాలంటే వీటికి డబ్బు అవసరం కదా అని విశ్వం బ్లెస్సింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో బీ హ్యాపీ నౌ వితౌట్ ద మనీ. మనీ లేదని బాధపడకూడదు, మనీ లేకపోయినా హ్యాపీగా ఉంటే, ఆ హ్యాపీ నిరంతరం ఉండాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కావాలి కాబట్టి యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకు? కుర్రోడు హ్యాపీగా ఉన్నాడు కదా అని చెప్పి యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో బీ హ్యాపీ, జస్ట్ బీ హ్యాపీ. బ్రతుకున్నారు కదా, కార్లు లేవని బాధపడొద్దు, కార్లు ఉన్నాయని సంతోషించు. ఏదో ఒక రోజు కార్లు వస్తాయి. బీ హ్యాపీ. ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండండి, హ్యాపీగా ఉండండి. ఉన్నదాని కొరకు ఏడుస్తూ పోతే ఉన్నది ఊడ్చుకొని పోతుంది, అది యూనివర్స్ లా. సో బీ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్. మీ దగ్గర ఉన్నది ఏదైతే ఉందో దానికి కృతజ్ఞతా భావంతో ఉండండి, హ్యాపీగా ఉండండి. యూనివర్స్ బ్లెస్ చేస్తారు మీకు. అండ్ బీ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ నౌ, నాట్ ఫ్రస్ట్రేటెడ్ ఫర్ వాట్ యు ఆర్ ల్యాకింగ్. ఉన్నదారి కొరకు కృతజ్ఞతగా ఉండకుండా లేని దాని గురించి ఆలోచిస్తూ ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉన్నారు. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్. 3 పూటలు తినడానికి లేదా? హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఉండు. యూనివర్స్ ఏదో ఒక దారి చూపిస్తుంది. సో చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, నా దగ్గర ఏమి లేదో దాని గురించి ఆలోచిస్తూ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉన్నారు. రిజల్ట్ ఏమొస్తుంది? ఫ్రస్ట్రేషన్. యూనివర్స్ బ్లెసెస్ విత్ ఫ్రస్ట్రేషన్. హ్యాపీ. యూనివర్స్ బ్లెసెస్ విత్ హ్యాపీ. జాయ్. యూనివర్స్ బ్లెసెస్ విత్ జాయ్. సో మీరు చేస్తుంది ఒక పెద్ద మిస్టేక్. లేని దాని గురించి ఆలోచిస్తూ ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నారు. హెయిర్ లేదా మీకు? ఫైన్, హ్యాపీగా ఉండు. లేని దాని గురించి ఆలోచిస్తే ఎందుకు ఫ్రస్ట్రేట్ అవ్వాలి? ఫ్రస్ట్రేషన్ని కొని తెచ్చుకుంటున్నారు మీరే, డబ్బులు ఇచ్చి మరి కొని తెచ్చుకుంటా ఉన్నారు ఫ్రస్ట్రేషన్. సో డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. లేని దాని గురించి ఆలోచించొద్దు. బీ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్. ఉన్నదానికి కృతజ్ఞత ఉంటే దేవుడు ఇంకా ఆశీర్వాదాలు ఇస్తాడు, డివైన్ పవర్ ఆశీర్వాదాలు ఇస్తాడు. సో ఉన్నదానికి మనం హ్యాపీగా ఉండాలి. ₹1,00,000 నాకు జాబ్ లేదు, అట్లీస్ట్ ₹15,000 జీతమైనా వస్తూ ఉంది కదా, బీ హ్యాపీ, బీ కూల్. యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేయండి. దిస్ ఈస్ ద టెక్నిక్. ఓకే, అండ్ గివ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. వేరే వాళ్ళ కొరకు మీరు ఏదైనా చేస్తే గివ్ యువర్ బెస్ట్. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చెప్తా ఉన్నా, నోట్ నుంచి నాకు ఈ మాటలు రావట్లేదు, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ వస్తూ ఉంది. సో నా బెస్ట్ నేను ఇవ్వడానికే ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఉన్నాను. మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోండి. సార్ బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, అదేనా? అంతకు మించి ఇవ్వబోతా ఉన్నాను.
ఎందుకంటే యూనివర్స్కి రిలేటెడ్ 12 లాస్ ఉన్నాయి. ఈ 12 లాస్ యొక్క సబ్జెక్ట్ని, సీక్రెట్స్ని మీకు రివ్యూల్ చేయబోతున్నా. ఆ సబ్జెక్ట్ని మీరు పట్టుకోగలిగితే, మీ అరిచేతిలో ఆ సబ్జెక్ట్ని పట్టుకోగలిగితే, మీరు సక్సెస్ అవ్వకుండా, మీరు ధనవంతులు అవ్వకుండా ఈ అనంత విషయంలో ఏ శక్తి కూడా మీకు ఆపదు. ప్రొవైడెడ్ ఆ సబ్జెక్ట్ని మీరు తెలుసుకోవాలి. ఎలా సార్? స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. టాప్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతున్నా. అండ్ ఇట్స్ మై ఎష్యూరెన్స్. ఎవరు ఇలా ఆన్ కాల్ చెప్పరు, ఎష్యూరెన్స్ ఇస్తా ఉన్నా. ప్రొవైడెడ్ ఓపెన్ మైండ్తో ఉండండి. సో గివ్ యువర్ బెస్ట్ అండి. ఎవరికైనా ఏదైనా చేస్తూ ఉన్నారా, ఏమొస్తుందని ఆశించి చేయొద్దు. ఏమొస్తుందని ఆశించి చేశారనుకోండి, యూనివర్స్ కూడా ఆశిస్తుంది. వీడికి సక్సెస్ చేయడం వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా, వీడు లోక కళ్యాణం కొరకు ఏమైనా చేస్తాడా అని యూనివర్స్ మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. సో ఎవరికైనా ఏదైనా ఇచ్చే ముందు హార్ట్ఫుల్గా ఇవ్వండి, లేదా ఇవ్వడం మానేసి గమ్మున ఉండండి. ఎవరికైనా ఏదైనా చేసే ముందు గివ్ యువర్ బెస్ట్. బెస్ట్ ఇవ్వలేకపోతా ఉన్నారా, పని ఆపేయండి. బట్ ఎవరికైనా ఏదైనా ఇస్తే ఇచ్చిన కొంచెమైనా హార్ట్ఫుల్గా ఇవ్వాలి. ఎవరికి ఏదైనా చేస్తే చేసిన కొంచెం పనైనా హార్ట్ఫుల్గా చేయాలి. సో వాట్ షుడ్ వి గివ్? వి గివ్ బెస్ట్. ఎప్పుడైతే బెస్ట్ని ఇస్తామో యూనివర్స్ మనకు బెస్ట్ని ఇస్తుంది, బెస్ట్తో బ్లెస్ చేస్తుంది. అండ్ రీప్రోగ్రామ్ యువర్ మైండ్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. ఈడ రిపేర్లు జరిగితే లైఫ్ మొత్తం సెట్. జనతా గ్యారేజ్ ఇట్లా అన్ని రిపేర్లు అనేది జరుగును. యూనివర్స్ కూడా చెప్తుంది, యూనివర్స్ గ్యారేజ్ మీకున్న అన్ని రిపేర్లకి పర్మనెంట్ సొల్యూషన్స్. ఇంకా మళ్ళీ మీరు ఆ షెడ్కి కూడా వెళ్ళక్కర్లేదు, అన్నీ సార్ట్అవుట్ చేస్తుంది. ఎవరు? అనంత విశ్వం. సో ఎప్పుడు మీ మైండ్ని మీరు రీప్రోగ్రామ్ చేయగలిగితే, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ 2 ఉన్నాయి. మీ లైఫ్ని మొత్తం లీడ్ చేసేది సబ్ కాన్షియస్ మైండ్. ఇది మీ చేతుల్లో ఉండదు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడం కొరకే మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. కంప్లీట్ మీ మైండ్ని ట్యూన్ చేసి పడేస్తా. 110%. ఇట్స్ మై ఎష్యూరెన్స్. తెలుగు ప్రజలందరికీ మాటిస్తా ఉన్నా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. వైబ్రెంట్ వంశీ ఈస్ ప్రామిసింగ్ యూ. మీ మైండ్ సెట్ని మార్చడానికి నేను రెడీగా ఉన్నా. ప్రొవైడెడ్ మీరు మీ మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా. అండ్ ఫైనల్లీ బ్రెయిన్ అండ్ హార్ట్ కోహెరెన్స్. సో మనకి బ్రెయిన్ ఒకటి చెప్తుంది, బట్ హార్ట్ ఒకటి చెప్తుంది. ఈ రెండు మ్యాచ్ అవ్వకపోతే యూనివర్స్ బ్లెస్ చేయదు. ఈ రెండు ఎలా మ్యాచ్ అవ్వాలి ప్రోగ్రాంలో తెలుసుకుంటారు. సో కమ్ అండ్ జాయిన్ us. వండర్ఫుల్ సార్. సో ఈ ప్రోగ్రామ్ అనేది 14th జరగబోతుంది కాబట్టి ఎవరెవరు అన్నప్పుడు మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో ఇది అందరి కోసం అని చెప్పేశారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం గురించి చెప్పారు. మరొకసారి ఈ వర్క్షాప్ ఏదైతే ఉందో దీనితో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అని అడిగితే ఏం చెప్తారు? ముఖ్యంగా యంగ్స్టర్స్, మీకే చెప్తా ఉన్నా, ఆల్ ద యంగ్స్టర్స్. ఎవరైనా యంగ్స్టర్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే కంగ్రాచులేషన్స్. ఎంగేజ్లో మీ మైండ్ ఓపెన్ అయింది, ఏదో ఒక ప్రోగ్రామ్, ఏదో ఒకటి తెలుసుకుందామని. ఇఫ్ ఇన్కేస్ పేరెంట్స్ ఎవరైనా ఈ వీడియోస్ చూస్తే మీ పిల్లలకి ఏమి ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఈ వీడియో లింక్ పంపించి చూడమనండి. సో ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్కి, యంగ్స్టర్స్కి చెప్తా ఉన్నా, ఈ రోజుల్లో యంగ్స్టర్స్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, ఆ ఏజ్ని క్రాస్ అయ్యి వచ్చున్నాము, అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చున్నాం కాబట్టి 80-90% చాలా ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు బికాస్ ఆఫ్ దిస్ బెట్టింగ్స్. ఓకే, ఎడ్యుకేషన్లో ప్రాపర్గా నేను చదవలేదు కదా, నా లైఫ్ ఇంతేనేమో అని బాధపడుతూ ఉంటారు. అండ్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ యంగ్స్టర్స్ అందరికీ చెప్తా ఉన్నా, యూనివర్సల్ కాన్సెప్ట్ని తెలుసుకోండి. యాజ్ అ యంగ్స్టర్గా నేను మీకు చెప్తా ఉన్నా, నో అబౌట్ దీస్ కాన్సెప్ట్. ఎప్పుడైతే ఈ విశ్వానికి సంబంధించి మీరు సబ్జెక్ట్ని తెలుసుకుంటారో, ఎంగేజ్లో తెలుసుకుంటే, దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ FIRE, FIRE, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అండ్ రిటైర్డ్ ఎర్లీ. మీరు జీవితంలో ఎర్లీగా రిటైర్మెంట్ అవుదాం అనుకుంటున్నారా? మీరు జీవితంలో ఎర్లీగా ఫినాన్షియల్లీ ఫ్రీ అవుదాం అనుకుంటున్నారా? డోంట్ టేక్ టూ మచ్ టైం. ఎక్కువ ఆలోచించొద్దు. సినిమాకి వెళ్ళాలంటే ఇట్టే టికెట్ తీస్తాం కదా, ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలంటే ఇట్టే తీస్తాం కదా, పబ్కి వెళ్ళడానికి ఇట్టే డెసిషన్ తీసుకుంటాం కదా. ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి ఎక్కువ క్వశ్చన్స్ వద్దు. జస్ట్ అటెండ్ అవ్వండి. మీ లైఫ్ని మార్చే బాధ్యత నాది. మీ చేతుల ద్వారా మీరే మీ లైఫ్ని మార్చుకోవచ్చు. అదే ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్, లాంచ్ యువర్ ఫ్యూచర్. కమ్ అండ్ జాయిన్ us. వైబ్రెంట్ వంశీ పర్సనల్గా మీతో 6 days టైం స్పెండ్ చేయబోతా ఉన్నారు. ఎవ్రీ మార్నింగ్ విత్ వైబ్రెంట్ వంశీ. గెట్ రెడీ. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.